దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఈరోజు ప్రత్యేకమైన రోజు, విశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన గనుక ప్రతి ఒక్కరూ సమయాన్ని గుర్తించి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు సన్నిధికి వచ్చి దైవాశీర్వాదాలను పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ పత్రిక నుండి అపోస్తులైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఉన్నారు ఈ ఉత్తరాన్ని. అప్పటికైన సువార్త నిమిత్తము పట్టబడి శ్రమ అనుభవిస్తూ శిక్ష అనుభవిస్తూ ఉండగా ఆ యొక్క ప్రదేశము నుండి, స్థలము నుండి పత్రికను వ్రాస్తూ ఉన్నారు. ఫిలిప్పీయులారా, ఓ ఫిలిప్పీ సంఘమా, ఎన్నోసార్లు నా అవసరత మీరు తీర్చారు, నా కష్టములో మీరు అనేక సమయాలలో తోడుగా నిలిచారు అని మాట్లాడుతూ ఫిలిప్పీలో ఉన్న సంఘ బిడ్డలను గూర్చి అనేక విషయాలు పొందుపరుస్తూ ఈ పత్రికలో ఆయనను గూర్చి ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. నేను గురి చూడని వాని వల్ల లేను, గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆయనిచ్చు బహుమానము నేను పొందుకోవాలని శ్రమైనను కష్టమైనను మరి ఏదైనా నేను భరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాను. ఆ దేవుడే నాకు తోడు అని పత్రిక ద్వారా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన జీవితంలో ఒక గురి అనేది ఉండాలి. ఒక విద్యార్థి చదువుతున్నాడంటే తన జీవితంలో ఒక గురిని పెట్టుకుని చదువుతూ ఉంటాడు. మంచి ర్యాంకులో పాస్ అవ్వాలని, ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఒక వ్యాపారం ఉన్నాడంటే అనేక శ్రమలు వస్తున్నా, ఇబ్బందులు గురవుతున్నా వ్యాపారం వృద్ధిలోనికి వచ్చి ఒక స్థితిలో ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలాగ ఆయా రంగాలలో ఆయా పరిస్థితుల్లో ప్రతి మానవుడు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయకాలం ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, ఈ లోకమందు అనేకమైన రీతిలో మార్గాలలో జీవితానికి కావలసిన సమస్తాన్ని పొందుకోవాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, గౌరవంగా బ్రతకాలని ఆలోచన చేస్తూ ఉంటాము. మంచిది. మరి ఆత్మ సంబంధమైన ఆలోచన మనం కలిగి ఉండాలి కదా. ఎందుకనగా క్రీస్తు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరాలంటే మనము ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో సాగిపోయేవారిగా ఉండాలి. ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. నాకు ఒక గురి ఉన్నది, దానిని నేను పొందుకోవాలని ఎంతో ఆశతో, నాకు ఆకలైనా, ఇబ్బందులు కలిగిన, శ్రమలు వచ్చిన, పరిస్థితులే అననుకూలముగా మారినా నేను వాటిని మించి ముందుకు సాగిపోతూ ఉన్నాను. ఎందుకంటే గురిని నేను చేరాలని. మరి మన జీవితంలో అటువంటి ఆకాంక్ష ఉందా? అటువంటి పట్టుదల ఉన్నదా? అటువంటి ఆసక్తి ఉన్నదా? అలాగూ భక్తి జీవితంలో ఆత్మ సంబంధముగా మనం నడవగలిగితే గురిని చేరుకోగలుగుతాం. గనుక దేవాతి దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా ఉండటానికి ఏమాత్రం వీలు లేదు. గురిని చూసి పరిగెత్తే వారిగా మనం మారాలని ప్రభుపేట మనవి చేస్తూ బహుమానం పొందుకొని క్రీస్తు రాజ్యమునకు వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థనండి. దయగల మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గురి యొద్దకు పరిగెత్తేవారిగా నాయన, గురి చూడని వాని కాదు కానీ
గురి యొద్దకు పరిగెత్తే వారికి ఉండటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని, జయముతో నింపబడటానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.